మీకు చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు. సాక్ష్యం ఎవరు ఇవ్వచ్చు? అంటే ఏ ఏజ్ వాళ్ళు ఇవ్వచ్చు? ఎవ్వరైనా ఇయ్యొచ్చా? పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ఈవెన్ పిల్లలు గూడా ఇయ్యొచ్చా అని ఒక డౌట్ ఉంటది. దానికి నేను క్లారిఫై చేస్తా. ఈవెన్ ఒక 6 ఇయర్స్ కిడ్ కూడా సాక్ష్యం అనేది ఇవ్వచ్చు. రీసెంట్‌గా స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ బల్వంత్ సింగ్ అనే ఒక కేస్‌లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎక్కడ అంటే ఒక 6 ఇయర్స్ బాబు ఒక మర్డర్ కేసులో తనెళ్ళి స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్‌ని కోర్ట్ కన్సిడర్ చేసి వాళ్ళకి ఉరి శిక్ష వేయడం జరిగింది. అంటే ఇక 6 ఇయర్స్ కిడ్‌కి మెయిన్‌గా ఉండాల్సింది ఏందంటే ఒక క్వెషన్ వేస్తే ఆ క్వెషన్ అర్థం చేసుకునే కెపాసిటీ, అనాలిసిస్ పవర్ ఉండి దాని తగ్గట్టు ఆన్సర్ ఇచ్చే కెపాసిటీ ఉంటే గనక ఆ 6 ఇయర్స్ కిడ్‌ది కూడా ఆ స్టేట్మెంట్ కూడా ఎవిడెన్స్ లాగా తీసుకోవచ్చు. సాక్ష్యం అనేది వాలిడ్ అని చెప్పేసి కోర్ట్ క్లియర్‌గా తీర్పిచ్చింది. సో ఇక్కడేంటంటే 6 ఇయర్స్ బాబు కూడా సాక్ష్యం ఇవ్వచ్చు. అండ్ 6 ఇయర్స్ బాబు ఇచ్చిన ఎవిడెన్స్ కూడా కోర్టులో అప్లై అవుతది. దాని ప్రకారం తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది సెక్షన్ 124 ఆఫ్ బీఎస్ఏ యాక్ట్ అంటే భారతీయ సాక్ష్య అధినియం సెక్షన్ 124 ప్రకారం 6 ఇయర్స్ కిడ్ కూడా ఈ స్టేట్మెంట్ అనేది ఇవ్వచ్చు. అది ఎవిడెన్స్‌లా కూడా కన్సిడర్ చేయొచ్చు.